అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 53వ డివిజన్లో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్లాంటేషను, అదేవిధంగా ఎండ్ రోడ్స్, సెక్రటేరియట్ బిల్డింగ్ యొక్క నిర్మాణము, ఆ సంబంధిత విషయాలపైన గౌరవ మేయర్ గారితో కలిసి పర్యటించడం జరిగింది. ఇక్కడ సచివాలయం దాదాపు పూర్తి స్థాయికి వచ్చింది. దీన్ని వీలైనంత వరకు ఈ ఏప్రిల్ 10వ తారీఖు నాటికి పూర్తి చేసి ఏప్రిల్ 14 నుంచి సచివాలయ సిబ్బందికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ వార్డు మొత్తంలో గవర్నమెంట్ బిల్డింగ్స్ ప్రాపర్గా ఉండలేకపోవడం, ఉన్నటువంటి సెక్రటరీ బిల్డింగ్స్ శిథిలావస్థలో ఉండడం, అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ సచివాలయం ఆనుకునే రామాలయం టెంపుల్ కూడా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి టెంపరీ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసినట్లయితే అక్కడ మీటింగ్ కానివ్వండి, లేదా పబ్లిక్ గ్యాదరింగ్కి టెంపుల్కి సంబంధించిన ఉత్సవాలు జరిగేటప్పుడు కూడా అందరికీ కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి వాటిని కూడా రిమూవ్ చేసి వారికి ప్రత్యామ్నాయ మార్గంలో సైట్ కానీ లేదా హౌస్ కానీ ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా దీన్ని గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు నెల్లూరులో ఒక 4 వార్డ్స్ని మోడల్ వార్డ్స్గా ముందు ఫస్ట్ ఫేజ్లో డెవలప్ చేయాలని చెప్పి ఆదేశించున్నారు. అందులో 53rd వార్డు కూడా ఉంది. సో ఇది మేయర్ గారి వార్డు కాబట్టి ఈ మేయర్ గారి వార్డును కూడా మోడల్ వార్డుగా, అంటే 100% ఎండ్ రోడ్స్, 100% ట్రైన్స్ ఉండాలి, అదేవిధంగా గ్రీనరీ ఉండాలి. వీటన్నిటితో పాటు డోర్ కలెక్షన్ ప్రతిరోజు 100% జరగాలి, అలాగే సోర్స్ సెగ్రిగేషన్ జరగాలి. ఆ విధంగా ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దేందుకు దీనికి ప్రణాళిక కూడా సిద్ధం చేయమని చెప్పారు. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. సో దీనికి త్వరలోనే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి దీన్ని ఒక మోడల్ వార్డుగా, అలానే ఇక్కడ ఉన్నటువంటి వేకెంట్ సైట్లో పార్కును కూడా డెవలప్ చేసి దాన్ని కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా తీసుకురావాలని చెప్పి గౌరవ మేయర్ గారు కోరి ఉన్నారు. వారి మేరకు అది కూడా పరిశీలించి ఆ ల్యాండ్ వివరాలన్నీ తీసుకొని అనుకూలంగా ఉన్నట్లయితే దాన్ని కూడా పార్క్ తీసుకునేందుకు గౌరవ మంత్రివర్యులు వారి యొక్క సహకారంతో దాన్ని కూడా ముందుకు టేకప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నగరపాలక సంస్థ కమిషనర్ గారు వైభవ్ నందన్ గారితో కలిసి ఇక్కడ 53వ డివిజన్ గల సచివాలయం స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్న సచివాలయం స్టాఫ్ అంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, స్లాబ్ విరిగి పడిపోయేలాగుంది అని సార్కి చెప్తే మన మంత్రివర్యులు, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు నేను చేపిస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం సారు మొదలు పెట్టించి ఎంత త్వరగా చేస్తున్నారంటే మన 53వ డివిజన్ అభివృద్ధిలో సహకారంగా ఫస్ట్ స్టార్టింగ్ సచివాలయం కంప్లీట్ అయిపోవచ్చింది. సార్ చెప్పినట్టు ఏప్రిల్ 14 ఓపెనింగ్ జరుగుతుంది. అందరికీ స్టాఫ్ అందరికీ అందించాలని కోరుకుంటున్నాం. అలాగే మనకి ఇక్కడ 53వ డివిజన్ మోడల్ డివిజన్గా ప్రకటిస్తున్నాము. ఆ పనులు అయితే వేగవంతంగా జరుగుతున్నాయి. సార్ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యుల సహకారంతో, అలాగే మన సార్ వైభవ్ నందన్ గారు కమిషనర్ గారి సహకారంతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మనం 53వ డివిజన్లో కూడా పార్క్ తీసుకురావాలని, ఇంకా ఏమైనా పనులు రోడ్లు విజిట్ చేయడం జరుగుతుంది. కాలువలు, సీసీ డ్రైన్స్, రోడ్లు ఇవన్నీ పరిశీలించడం జరిగింది. అలాగే మన సచివాలయం స్టాఫ్, మన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి విజిట్ చేయడం జరుగుతుంది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. మోడల్ డివిజన్గా మనం సారు మనకి ఇచ్చినందుకు సార్కి ఇంకా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.